SR Nagar Station, SR Nagar Station, SR Nagar Station, SR Nagar Station. మళ్ళీ చేస్తాను సార్. నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేను కాదు ఏంటి సార్ చాలా మిల్కయ్యా సార్. నేను కాదు సార్, మీరు అనవసరంగా ఈసారా సార్ నాకు బాగా తెలుసు. చెప్పండి సార్. కాన్ ఒక చిన్న టీ. ఇంకేంటి సార్ విశేషాలు? కాన్ సార్ 2 నిమిషాలు బయటికి వెళ్ళు. కాన్ అల్లంటి సత్యనారాయణ ఎల్లని సత్యనారాయణ. నేను సార్ మాడుకోవాల్సిన వేళల్లో ఉంటాయి సార్. చెప్పండి సార్ మీ వాళ్ళకి. ఆడియన్స్ సార్ అంటున్నాడు మరి అంకుశంలో రామిరెడ్డిని లాక్కొచ్చినా లాక్కొచ్చాడు. ఇలాగైతే కష్టం సార్. ఏమైంది సార్? రాయ్ అందరూ బయటికి వెళ్ళండి. మరి ఎంత పర్సనలా సార్? నన్ను కూడా బయటికి వెళ్ళమంటారా సార్? చెత్తనా కొడక 10,000 ఇచ్చి 5 కోట్లు కారు కొట్టేస్తావురా సార్? ఈ కేసులో నన్ను కూడా సాక్ష్యం చేసావు. చెత్తనా కొడక కారు ఎక్కడ ఉందా? మా ఊర్లో శివరాత్రి కేసు ఇంగ్లీష్ సినిమాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్. ఊరేంట్రా? ఊళ్ళో దాచావా? ఊరేంటి సార్? కారు ఊరికి పంపించావరా? హోటల్ నుంచి కారు వేసుకెళ్ళావు కదరా? సార్ నేను కారేసుకెళ్ళాను సార్. హాస్టల్ నడుచుకెళ్ళాను సార్. నువ్వు వేసుకెళ్ళకపోతే ఎవడేసుకెళ్ళాడు బే? నాకేం తెలుసు సార్. ఒంటి సార్ నాకేం తెలియదు. కలిసి మా ఫ్రెండ్స్ కూడా. తమాషా కొందరా సార్ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది సార్. సార్ మీరేమనుకోకపోతే ఒకసారి కూర్చొని మాడుకుందాం సార్. ఏంట్రా కూర్చొని మాట్లాడుకునేది? ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేది? చెప్పేది సార్, నిజాలు తెలుసుకోవాలి సార్. కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తా సార్. నిజంగా నాకు తెలియదు సార్. మీరు తెలుసుకోకుండా మాట్లాడాలి సార్. ఏం చెప్తావు? అమ్మాయితో ఏం చేసి కారు వేసుకెళ్ళని చెప్తావా? సార్ నా బొంద అక్కడేం జరగలేదు రాత్రి. మరేం జరిగిందిరా చెప్పరా? పబ్బుకి వెళ్తే మనశ్శాంతి దొరుకుద్దనో దరిద్రుడు చెప్తే నమ్మేళ్ళేను సార్. సడన్ గా ఒక అమ్మాయి తగిలింది సార్. అచ్చన్న శ్రీదేవి లాగే ఉండింది సార్. శ్రీదేవి ఎవర్రా? నా జీవితంలో ప్రతి ఏడుపుకి, నేను హైదరాబాద్ రావడానికి, ఇవాళ నేను పరిస్థితుల్లో ఉండడానికి అన్నిటికీ తనే కారణం సార్. కారు కొట్టేమని ఎంకరేజ్ చేసిందా? చిల్లర లేదని నన్ను వదిలేసింది సార్. ఎదవసో దాపి పబ్లో ఏం జరిగిందో చెప్పు. సడన్ గా వచ్చి పక్కలాగేసింది సార్. కిస్సు కారు తప్ప ఒక్క మొక్క అర్థం కాలేదు సార్. Let's go. Where's your car? Which one? Let's go now. It'll be so nice. Come. కరెక్ట్ గా టైంకి ఒక పెద్ద మా దగ్గరికి వచ్చాడు సార్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అప్పుడు అనిపించింది సార్, డోర్ లాక్ అయిపోయింది. అమ్మాయిలకి అబద్దాలు ఆడడం అచ్చొచ్చిన ఆర్ట్ అని. కీస్ లోపల ఉండిపోయాయి. ఆ పెద్ద పెచ్చడాలంటాడు సార్. తాళాలు లేకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. ఆయన వెళ్ళాడు, నన్ను ఇటు లోపలితో వస్తుంది సార్. So cute. Say something. Say something. Say something. Say something. ఆ తర్వాత ఏం చెప్పినావు? నువ్వు ఎప్పుడు వచ్చారో లోపలికి? సారీ స్టోరీ బిగినింగ్ లోనే వచ్చినా సార్. మీరు జర్రా ఆగురు సార్. మెయిన్ కంటెంట్ కదా, బయటకి వెళ్ళి సార్ ఇంకేం వస్తలేదు. అరే నువ్వు కంటిన్యూ చేయరా బయట. తర్వాత ఏమైంది? ఆ పాప మనల్ని ఇంగ్లీష్ లో మాడమంది భయ్యా. మనం కూడా ఇంగ్లీష్ లో ఎత్తుకున్నాం. ఏం మాట్లాడినావు? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. What? ఏంది? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏమనుకుంటున్నారా? గా స్లైడ్ టైటిల్ ముంగడ పడేది ఈ సిచ్యువేషన్ లా కాదు. ఏం సార్ ఈడ అవలాగాడే కదా. అమ్మాయిది కూడా సేమ్ ఫీలింగ్, కాకపోతే ఇంగ్లీష్ లో ఫీల్ అయింది అంతే. What did you just say? అదే పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. What the heck? What are you talking about? ఇదేంటి, ఇలాంటి మన దగ్గర బోర్డు ఉన్నాయి. ఇంకో 2 వదలమంటావా? Cheap, you cheap bugger. What the heck? చీప్ ఇవ్వమంటావంటే ఎక్కువ మాడుతున్నావు. What the hell did you say? కొట్టిందా? అవునన్నా, శ్రీదేవి నన్ను గుండెల మీద తనింది, ఇది నన్ను గోప మీద కొట్టింది. గుట్లలో ఉడవాల్సిందిరా. గట్టెట్లా కొట్టించుకున్నావు బే? అన్నా, మనం ఇష్టపడ్డ అమ్మాయి మనల్ని కొడితే ఊరుకుంటాం, కానీ ఎవరితో పడితే అది కొడితే ఎందుకు ఊరుకుంటాం అన్నా? సరిగ్గా అదే టైంకి తమరు ఎంట్రీ ఇచ్చారు సార్.
నొక్కేస్తుంది మళ్ళీ కొడతావేంటి? సార్ ఎవరు సార్ మీరు? ఎవరేంట్రా పోలీస్ సార్ దిగే. సార్ 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 ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్ ఒక్క దిగు. నిమిషం సార్ సార్ ప్లీజ్ పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా పర్సులో ఉన్నాయి, తీసి. ఏ, అది నా కాలు. సారీ 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 ఇదిగోండి సార్. చిల్లర రోడ్ల కనిపిస్తున్నారా? దగ్గర బయటికి ఒక్క నిమిషం సార్ వెళ్ళట్లేదు. ఏం చేద్దాం? చేయించేద్దామా? థ్యాంక్స్. ఏంటి స్టీల్ చేయనా? ప్లాటినం రా, ఎర్ర పసుకో. ప్లాటినమా? ఇదోట్లే సార్. టెంగరా నాకు ఇచ్చేదాన్ని సగం ఇస్తే హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళుగా. సార్ గా తుప్పాస్ కథలో మీరు కూడా ఉన్నారా? సార్ మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్. కరెక్ట్ గా అదే టైంకి ఆ కారు ఒరిజినల్ ఓనర్ వచ్చాడు సార్. ప్లీజ్ ప్లీజ్. వచ్చిండా మై భోలానాథ్ సాబ్. రాజా ఫిర్ ఆయా, రాజా ఫిర్ వాపస్ ఆగా. ఆడు కారు నడిపాడు సార్. మేము కారులో ఉన్నామా కాంక్రీట్ మిక్సర్ లో ఉన్నామని అర్థం కాలేదు సార్. సడన్ గా కారు ఆగింది సార్. తల బయటికి పెట్టి కక్కాడు సార్. దొరికిందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్. అలా ఆడు ముందుండిపోయాడు, మేము వెనక నుంచి పారిపోయాం. అంతకుమించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్. అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అంటావు. సార్ ఒక పోరి చూసి నవ్విందంటేనే మ్యాటర్ కథమైందని చెప్పుకుంటారు సార్. గసంటిది పిలిచి గువ్వలా కొట్టిందని గుండెల పైన చేసుకొని చెప్తుడు సార్. గీడు కరెక్ట్ సార్, నేను చెప్తున్నా. గా కారు కొట్టేసి నన్ను కొడుకే. థ్యాంక్స్ అన్నా. ఏంటా నీకు అలా? అరే ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్? గా కథలో ఎట్లనో దొరకలేదు, ఈ కథలో అయితే దొరికిపోయిందిగా. నో డౌట్ సార్, నేను చెప్తున్నా క్లిస్టర్ క్లియర్ ఆడే. రై ఫోటో చూపించరా. ఎందుకు సార్ కాలిపిల్లి టైం బొక్క, ఈ లోపు పక్క రూమ్ Right. చేస్తాడు. చెప్పించేయి. ఊగొట్టువా ఊగొట్టువా? ఈడేవడన్నా ఆటలో అట్టుపండిలాగా? అరటి పండు కాదు, అనాస పండు కాదు, కారం రాడే. రాత్రి కక్కుకున్నాడు అన్నావుగా. సార్ ఈ కారు ఓనరేమో గానీ రాత్రి కక్కుందైతే మాత్రం ఇది కాదు సార్. అరే ఆడిడేవా? అన్నో చెడ్డీలు వేసుకున్న కాడి నుంచి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నా. ఏనాడు కన్ఫ్యూజ్ అయింది లేదు. ఆడే ఈడే శివగడ్ గ్యారంటీ అన్నా. నువ్వు ఇచ్చే guarantee సాలే. ఏంటి సార్ ఇది? ఒప్పుకోకపోతే చంపేస్తావేంట్రా? లేకుంటే గీంతో ముచ్చట్లేం సార్. ఫుటేజ్ చూపించు. ఏం ఫుటేజ్? నీ లవ్ స్టోరీ ఉందిగా, చాలా నడవానా? వస్తాను లేపో. దొంగల కొడుకా. ఏంట్రా? ఏం లేదు సార్. సార్ వీడే సార్ వీడే సార్ వీడే సార్. చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు. బండి బంకుకు రాకముందే బాగా పెట్రోల్ కొట్టించుకున్నట్టు ఉంది. రాయ్ నిజంగా వీడేనా? సార్ నమ్మండి సార్. ఆడి సూటు, ఆ సూటు కాని ఫేసు ఆడే సార్. సార్ అనుకున్నావు ఏంటి సార్ ఇది? చూడండి సార్. తగిలించి ఇంకొకండి. అబద్ధం చెప్పావు కదా? కాదు నిజమే చెప్పాను. మరి చివర్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చావే? ఊరికే బిల్డప్ కోసం. ఇలాంటి సస్పెన్స్ సినిమాలో హీరో నాకు ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి. కింద పైన బద్దలు కొట్టిన బుద్ధిరేలే. చా మరి తమరెందుకు లోపల పెట్టారు అంకులు? ఆ? బాబాయ్ నీ కారు కీ ఓపెన్ చేసినందుకు. అది నా కారే కాదు. ఆ విషయం వాళ్ళు చెప్పారు. అసలు ఆ కారు అనేది కానప్పుడు నీకు అక్కడేం పని? అమ్మాయి పిలిచింది, అబ్బాయి టెంప్ట్ అయ్యాడు. అమ్మాయి పిలవగానే వెంటనే వెళ్ళి దూకేటవేనా? ఛే దరిద్రం. చా అయ్య బాబాయ్ క్యూట్ బాయ్. మరి ఆ అమ్మాయి పిలిచినప్పుడే తమరు గారు ఎగేసుకుని వెళ్తే తాళం తీసింది. లోపల పెట్టాల్సింది నన్ను కాదు, ముందు మీలాంటి వాళ్ళని. ఆ పనే చేశారుగా. ఒరే కార్తీక్ లేవరా, దున్న పొద్దులా నిద్రేంట్రా? పొద్దు నుంచి లేపుతున్నా లేచి చావట్లేదు ఎదవా.
పైగా రూమ్ అంతా ఎలాగ తెచ్చిన కంపు. ఎలకలు దస్తే తెచ్చేయి, వీడు చచ్చాడేమో డౌట్. అబ్బా అవే మాటలండి, ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అప్పుడే వచ్చేసిందేంటి, నీ అరుపున్నాడా? చల్ ఏంటి సార్, ఏమైంది సార్? కార్తిక్ ఎక్కడ? లోపల ఉన్నాడు. ఏమైంది సార్? ఏమండి? వాడిని తీసుకెళ్ళిపోతున్నారండి. ఎక్కడ సార్? అడగండి. ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడండి సార్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం చేశారు సార్? అసలు మా అబ్బాయి ఏం చేశాడండి? ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీ ఓడ 5 కోట్ల విలువ చేసి కారు కొట్టేశాడు. నానా చిటి, నానా నానా రేయ్ చిటి, బాగా తాగేసేట్రా. నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి. లెమన్ జ్యూస్ తీసుకురా సార్. అరే ఓ నిమ్మరసం దాగుబే. సత్యనారాయణ మజ్జిగ పట్టించు. బావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పటి కప్పి పాడవాడి వండబెట్టద్దా సార్? లేకుంటే ఏం సార్, 4 చింతపరికాయలు పెట్టి కొడితే కొడుకు ఎక్కడికక్కడ అక్కాలి. లేవుబే. ఎక్కడున్నాను? సినిమా థియేటర్ లో ఉన్నారు సార్. అయితే కొంచెం ఏసీ పెంచండి భయ్యా. కారు ఎక్కడ్రా? కారు ఎక్కడ్రా? ఏ కారు? ఎవరిది చీప్ కారు? చీప్ కార్ ఏంట్రా? 5 కోట్ల కారు రా. ఏం చేసావు? ఎక్కడుందిరా? నాకేం గుర్తులేదు సార్. గుర్తులేదా? చెప్పరా, చెప్పు. కారు ఎక్కడా? సార్ ఫోన్ సార్. ఏ బ్రదర్, దట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్, డోంట్ టచ్. రేయ్, వేరే వాడి కారు నువ్వు వేసుకెళ్ళినప్పుడు తెలీదా? సార్ రే లాంటి ఇవ్వరా. సారీ సార్, మీరు మాత్రం వేసుకెళ్ళరా? కీసి ఎవడిచ్చాడ్రా? కారు ఓనర్ ఇచ్చాడు సార్. రే పక్కా కదా? పక్కా సార్. నేనేం చెప్పినా సార్? షూరా? పక్కా సార్. సత్యనారాయణ ఫోటో చూపించు. వీడే సార్. అసలు ఏం జరిగిందిరా? నేను పార్టీకి వెళ్ళాను సార్. అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను. ఫుల్ గా తాగుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్. టేబుల్ ముందు కూర్చున్నాను సార్. దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్. ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్. తాగేశాను అంతే. ఓడక, జిన్ను, రమ్ము, విస్కీ, వైను, బీరు, బ్రాండీ. ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలో తాగి నూకినావు కదరా. అంత తాగానా సార్? స్టామినా ఉండాలి సార్, స్టామినా. కార్ గురించి చెప్పరా. అక్కడికే వస్తున్నాను సార్. ఫుల్ గా ఎక్కేసింది సార్. కరెక్ట్ గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ కీస్ ఇచ్చాడు సార్. ఇవ్వడం అంటే? అదే టేబుల్ మీద పెట్టాడు సార్. టేబుల్ మీద పెట్టండి కాదే, తీసుకెళ్ళమని కాదురా. అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడో ఎలా తెలుస్తుంది సార్? తర్వాత ఏమైందిరా? తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్. అక్కడ పెద్ద కార్ కనబడింది సార్. కీస్ పెట్టాను, డోర్ ఓపెన్ అయిపోయింది సార్. స్టార్ట్ చేశాను అంతే. ఎక్కడికి వెళ్ళేవరా? స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదేరా, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అదే సార్, స్టార్ట్ చేసి వెళ్ళాను సార్. రేయ్, తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే 3rd డిగ్రీ చూపిస్తా. డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయాను సార్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్, కడుపులో తిప్పేసింది. కార్ ఆపేశాను సార్. డోర్ తీసుకొని అక్కినవు. అయ్యి నీగలే తెలిసింది భయ్యా.
ముందు సీన్ లో ఇంకొకటి చెప్పిండ్లే. రేయ్ అక్కడి వరకు మాకు తెలుసురా, దాని తర్వాత ఏమైంది? గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదు సార్. చెప్ప కారు కొట్టేసి గుర్తులేదంటావా? చెప్పరా నా కొడక, చెప్పు. కారు ఎక్కడ? గుర్తులేదు సార్. చెప్పరా. గుర్తులేదు సార్. లోపల నడని తెలుసు మా వాడిని చూడలేదు. వెళ్ళడానికి లేదు, లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తాను నా కొడక. ఇన్వెస్టిగేషన్ ఏంటి? మా వాడైనా మర్డర్ చేశాడా? రాత్రి దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. లోపల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వెళ్ళకూడదు. సీఏ గారితో నేనే మాట్లాడతాను. సీఏ గారు కారు ఎక్కడ ఉందో చెప్పరా. చెప్పు. చెప్పరా. చెప్పు. కారు ఎక్కడ? మర్యాదగా నా కొడుకుని చూడనివ్వకపోయావా నీ తాట తీస్తా. చెప్పు. చెప్పు. సార్ బయట వాళ్ళమ్మ గోలగోలు చేస్తుంది. హలో గుర్తొచ్చింది సార్. చెప్పరా, ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది. చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. ఒరే అడ్డగాడిదా, 11 గంటల కారు తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. ఎక్కడ చచ్చావు? టైం 1 గంట అవుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతుంటే మీ నాన్న ఇప్పటికి కొని చచ్చాడు. 1,00,000 పెట్టి కొన్నావు. నేను ఇక్కడ ఇంత ఆగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా? అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కారు ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్.